పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుట్టాయిగూడెం దగ్గర 2 లారీలు ఢీకొన్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. చూస్తున్నాం విజువల్స్లో కూడా పూర్తిగా దహనమైనటువంటి విజువల్స్ని చూస్తున్నాం. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్ కూడా సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. ఎక్స్క్లూజివ్గా సాక్షి అందిస్తుంది. అలాగే ప్రమాదానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. అలాగే పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. భారీ స్థాయిలో మంటలు చెలరేగడం మనకు కనిపిస్తున్నాయి. 2 లారీలు కూడా ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగుతున్న పరిస్థితి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్ చెప్పండి, ప్రమాదానికి గల కారణాలు ఏంటి వినాయక్? సిద్ధేశ్వర్, ఇది అత్యంత ఘోరమైన ప్రమాదంగా చెప్పుకోవచ్చు. 2 లారీలు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. కేరళ నుంచి TN 76-621-29 నెంబర్ గల లారీ వైజాగ్ వెళ్తోంది. హాస్పిటల్ కి సంబంధించిన వస్తువులతోటి ఇది లోడ్ తీసుకుని ఇది కేరళ నుంచి వైజాగ్ వెళ్తుంది. మరొక లారీ చింతపల్లి లోడ్ తోటి విజయనగరం జిల్లా రామభద్రపురం నుంచి కుంభకోణం వెళ్తుంది. ఈ లారీ నెంబరు TN 25V6786. ఈ 2 లారీలు కూడా ద్వారకాధరి మండలం బుట్టాయిగూడెం కాలనీ చేరుకున్నప్పటికీ ఎదురెదురుకుండా వచ్చి ఈ రోజు అంటే తెల్లవారుజామున సమయంలో ఉదయం 6-7 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ద్వారకాధరి మండలం బుట్టాయిగూడెం కాలనీ చేరుకునేసరికి ఎదురెదురుగా వచ్చి ఒక్కసారిగా ఢీ కొట్టుకోవడంతో ఆ లోపల బ్యాటరీ లో ఉన్న షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగడం, చిన్న మంటలు కాస్త పెద్ద మంటలుగా కావడంతో 2 లారీలు కూడా అక్కడక్కడే దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక కేరళ నుంచి వైజాగ్ వెళ్తున్న హాస్పిటల్ రోడ్డు వెళ్తున్న లారీ డ్రైవర్ ఈ మమ్ములూన్ అనే వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరొక ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎందుకంటే మిగతా ముగ్గురు కూడా ప్రమాదం నుంచి వెంటనే తేరుకుని అంటే ఒక డ్రైవరు అందులోనే చిక్కుకుపోవడం జరిగింది. మరొక క్లీనర్ వెంటనే పక్కకు దూకేయడం జరిగింది. మరొక లారీ డ్రైవరు క్లీనర్ ఇద్దరు కూడా పక్కకు దూకేయడం జరిగింది. ఈ 2 లారీలు కూడా ఈ ప్రమాదంలో అక్కడక్కడే తగలబడిపోయినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ 2 లారీలను ప్రధానంగా ఈ కేరళకు సంబంధించిన డ్రైవరు ఈ మమ్మలూన్ అనే వ్యక్తి సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. ప్రమాద సంఘటన ప్రాంతానికి పోలీసులు ఇప్పటికే చేరుకుని ఆ లారీని వేరు చేసే ప్రయత్నం చేశారు. మంటల్లో తగలబడుతున్న లారీని ద్వారా రప్పించి వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున ముగ్గురు ఎవరైతే గాయపడ్డారో వారి ముగ్గురిని కూడా వివరాలు సేకరించి ద్వారకా తిరుమల ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఓకే వినాయక్.